మేము. అవునా కదా? జై శ్రీరామ్. గట్టిగా అనాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరాముడి గురించి ఆ మధ్య ఒక జర్నలిస్ట్ నన్ను అడిగారు, ఎందుకు జై శ్రీరామ్ అనాలి? ఎందుకు అనాలి తెలుసా? జై శ్రీరామ్ రాముడి అయోధ్య మందిరం కట్టినందుకు అనాలా? అయోధ్య మందిరం కట్టినందుకు అనాలా జై శ్రీరామ్ అని? కాదు కదా. అయోధ్య మందిరాన్ని 500 సంవత్సరాల నుంచి పొలిమేరలో గుండెనక్కల్లాగా దాచుకుంటూ ఆడపిల్లలని అమాయకులని మన యొక్క దేవాలయంలో ఉన్న నిలువు నిక్షేపాలని ఎత్తుకపోతూ వాళ్ళంతా వెగిరిచేస్తూ శ్రీరాముడి విగ్రహాలని మన దేవీ దేవతల విగ్రహాలని అవహేళన చేసిన శత్రువులకి వినబడాలి జై శ్రీరామ్ అంటే. వాళ్ళకి వినబడాలవుతా. జై శ్రీరామ్ అనేది రాముడు వినడానికి వినట్లేదు మిత్రులారా. మేము హిందువులమని చెప్పడానికి కూడా అనట్లేదు మిత్రులారా. మనం జై శ్రీరామ్ అని అంటుంది ధర్మం గెలిసింది అని చెప్పి వాడి గుండెలు పెగిలించే విధంగా వినబడడానికి. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? కంటిన్యూగా మాట్లాడుతున్నా, నా కంఠం పెరుగుతూ ఉన్నది కదా, మరి మీరు కూడా నాతో ఏకీభవించవచ్చు కదా. అవునా కాదా? అవునా కాదా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాలహర కాలహర దరిద్రహర కష్టహర కష్టహర నష్టహర దుఃఖహర హర హర నమ పార్వతీ పదే. శంకర కాలహరుడు కాలధరుడు మహావిష్ణువు మరియు శివుడు వీళ్ళిద్దరి యొక్క పర్యవేక్షణలో సనాతన ధర్మం కాపాడబడుతుందని, ఎవరైనా కాదు కుదరదని మన ధర్మాన్ని అవహేళన చేస్తే ముక్కంటిపై ఆన వాడి కంటిపైన కొనుగో లేకుండా చేయడమే సాధువుల ముఖ్య లక్ష్యం. గతంలో చెప్పాను ఈ మాట. ఎవరైనా సరే అధర్మాన్ని ధర్మం అని చెప్పి ప్రేరేపిస్తున్నాన్ని మాకు పలుకబడి ఉంది, లేకపోతే మాకు పెద్ద మనుషులు తెలుసు, మాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అంటే మా చేతిలో ఉంది త్రిశూలం. మేము వేసే ప్రతి మాటకి సమాధానం ధర్మం వైపే. ధర్మమే గెలిచింది అన్ని యుగాల్లో. అవునా కాదా? 25% ఉంది ధర్మం, కానీ ధర్మమే గెలిచింది మిత్రులారా. ప్రత్యక్షంగా జగదేక వీరుడు దగ్గర నుండి మరి చేయించాడు కురుక్షేత్ర మహాయుద్ధం. ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారు? 5 మంది ఉన్న పాండవులు జగత్కారకులైన మహాజ్ఞాన సంపద భగవద్గీతను వివరించిన వివరాల ద్వారా నిన్ను వెన్నుపోటు పొడిసిన నీ కుటుంబ సభ్యులను కూడా ధర్మం వల్లనే గెలవగలవు అర్జున అని రాయబడి ఉంది మన భగవద్గీతలో. ఇంకొక విషయం రాసి ఉంది మీ దగ్గర తెలుసా? పూర్వం మా గురువు గారు చెప్తారు, భగవద్గీత ఎలా చదవాలో రాయబడలేదు రుద్రా. ఎవరి ఇంట్లో కూడా భగవద్గీత పెట్టుకోవాలని రాయలేదు రుద్రా. భగవద్గీత ఈ రోజు మనందరం ప్రచారం చేస్తున్నాం కదా రుద్రా. భగవద్గీత కాదు మనందరం చదవాల్సింది. మనిషి గరుడ పురాణం చదివితే శిక్షలు ఎలా పడతాయో చదివితే భగవద్గీత ప్రతి ఒక్కడి సంకలకు చేరుతాయి అని అన్నారు. అవునా కాదా? మరి శిక్షలు పడితే కదా గరుడ పురాణం ద్వారా భగవద్గీత ఎంత విలువైనదో తెలుస్తుంది. అవునా కాదా? భగవద్గీత అనగానే అదేదో శ్మశానాటికలు పోతూ ఉంటే ఆ వ్యాన్ మీద పెట్టేస్తున్నారు. ఏ అలా ఉందా? మనిషి ఎలా బతకండి అయ్యా చదవడానికి భగవద్గీత ఇస్తే అన్ని వదిలేసి కాలం చేసిన వాడి చెవ దగ్గర పెడుతున్నాం భగవద్గీత. అదా అమ్మ మన యొక్క వైభవం, మన యొక్క జాతి లక్షణాలవ్వా? కాదు కదా. కాబట్టి మేము వచ్చిన ఈ సందర్భాన్ని, సాధు సత్పురుషులు వచ్చిన ఈ మహా సందర్భాన్ని సద్వినియోగం చేస్తూ నాపై ఉన్న అనుభవజ్ఞులు శివస్వామి, సత్యనారాయణ స్వామి, జ్ఞానానంద స్వామి, మిగతా స్వాములు, యోగేశ్వర స్వామిజీలందరికీ కృతజ్ఞతలు చెప్పుతూ
ఇలాంటి అవకాశాలు 100 సంవత్సరాలకు ఒకసారి వస్తాయని అనుకోవాలి మీరు. మళ్ళీ మళ్ళీ రావడానికి కుదరదమ్మా. సాధువులందరూ ఎవరి క్షేత్రాల్లో వారు ఉంటారో ఈరోజు అష్టగిరి క్షేత్ర పాలకులు స్వామి ఇక్కడికి ఇప్పుడు ఎలా ఉంటుందంటమ్మా ఒక సభ చేయాలంటే అదేదో తెలియని ఒత్తిడి, అదేదో తెలియని లోతుల భయాలు. సౌండ్ సిస్టమ్ డౌన్ అయిందా? డౌన్ కాకుండా చూడండి మిత్రమా, రండి మిత్రమా, ఇటు రండి. కారణ జనులు ఎవరి శరీరాలు పవిత్రముగా ఉండి పవిత్రమైన శరీరాల ద్వారా ఊరంతా జడ్చల్ల ప్రాంతం అంతా పవిత్రంగా ఉండాలి అని అనుకున్నందుకు నిజమైన అష్టశివులంతా మీ జడ్చల్ల ప్రాంతానికి రావాలని, మహాక్షేత్రంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి మీ అందరూ రావాలి. ఇక్కడికి మీరందరూ కాపాడుకుంటే దేవాలయాలు కాపాడబడతాయి. ఎప్పుడో ఒకసారి ఈ అడవిలో ఉండేదా అని చెప్పేసి రాకుండా ఉండకుండా మన యువకులకు ప్రతి పండుగని ఇక్కడే చేసుకుంటూ ఈ యొక్క క్షేత్ర వైభవాన్ని పెంచే విధంగా వచ్చిన పెద్దలందరికీ కూడా ఒక సాధువుగా నా మనవి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏకీభవించి ఈ కారణ జన్ముని గెలిపిస్తారని చెప్పేసి మనసా వాచ అంతఃకరణ శుద్ధిగా నమ్ముతూ అందరికీ కూడా ఈ రోజు చేస్తున్న బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ చేశారా ఈ రోజు బోనాలు? శ్రావణంలో చేశారా? అసలు బోనాలు చేయరా? శ్రావణంలో చేశారు కదా. తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళందరూ బోనాల పండుగ చేస్తారు కాబట్టి అందరికి పండుగ శుభాకాంక్షలు చెబుతూ శుభం వేయామి శుభం వేయామి శుభం వేయామి అహం శివం శివోక్తులం కాబట్టి ధర్మ సంస్థాపనకై మేము ముందుకుంటామని చెబుతూ ఈ కారణ జన్ముని మనందరూ గెలిపిస్తామా? ఇప్పుడన్నా గట్టిగానండి ముగిస్తున్నాము. మిత్రుడు చంద్రారెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నంలో ఈ ప్రయాణంలో అదే మన సాధు సత్పురుషులందరూ ఆశ్రమాలు పీఠాధిపతులు మఠాధిపతులు క్షేత్రాధిపతుల ఆశీర్వాదాలు నిండుగా ఉంటుందని చెప్పేసి మా తండ్రి పరమశివుడికి మనసా వాచ అంతఃకరణ శుద్ధిగా నమస్కారం చెప్తూ ముగిస్తూ ఉన్నాము. నమస్కారం.